వాణ్ణి ఇక్కడే లేపేస్తాను మమ్మీ. రై, అర్జెంటుగా మైసమ్మ గుడి దగ్గరికి రండ్రా. మీ మావి వస్తున్నాడు. అక్కా, తమ్ముడు ఎక్కడా? ఇటు పక్కన లేరు, అటువైపు ఉన్నారేమో చూద్దాం పదా. అమ్మా రూపా, నువ్వు నిప్పుల గుండంలో నడవడం ఏంటమ్మా? మొక్కుకున్నాను నాన్న, తీర్చాలి. వద్దమ్మా, చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు చెప్పులు లేకుండా నేల మీదే నడిపించలేదు. అలాంటిది నువ్వు మన కోసం, మన కుటుంబం కోసం ఇలా. ఏం కాదు నాన్న, మీ ఆరోగ్యం కుదుట పడితే మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను. తీర్చుకోవాలి కదా నాన్న. అది కాదమ్మా. అమ్మ రూపా, మొక్కుబడిలో భాగంగా అమ్మవారికి కిరీటం చేయించాం. ఇంకా కావాలంటే పొట్టేల్ని బలిద్దాం. 1001 కొబ్బరికాయలు కొడదాం, 101 ప్రదక్షిణాలు చేద్దాం. కానీ నిప్పుల గుండం మాత్రం వద్దమ్మా, మేమది చూసి తట్టుకోలేం. అత్తయ్య, నేను మొక్కుకున్నాను అత్తయ్య. ఒకసారి ఆలోచించు రూపా. ప్లీజ్ నాన్న, కాదనకండి నాన్న. అది కాదమ్మా. అమ్మ రూపా, తల్లి, నాకేమైనా అయితే తట్టుకోలేని మా నాన్నకి, నా రాజుకి, వాళ్ళిద్దరిలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను తల్లి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. అమ్మాయి గారు నిప్పుల మీద నడవడం నా కళ్ళతో నేను చూడలేను. అమ్మాయి గారు బాధపడితే నేను తట్టుకోలేను. మమ్మీ, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రాజుగాడు గుడివైపు వెళ్ళాడు. అక్కడ రాజుగాడు మైసమ్మకి బలైపోతున్నాడు మమ్మీ. ఇప్పుడే వస్తాను నాన్న. ఏమన్నా కావాలమ్మా? ఒక్క నిమిషం నాన్న. వాడి చావు చూడ్డానికి వెళ్తున్నట్టుంది మమ్మీ. రాజు, 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 ఇక్కడేం చేస్తున్నా? నీకేం కాలేదు కదా? రా వెళ్దాం. నువ్వుండమ్మా, నువ్వుండు. అమ్మా రూపా, ఏమైందమ్మా? ఆలోకే?
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మాయి గారు నిప్పుల మీద నడవడం చూడలేక రాజు వెళ్ళిపోవడం ఏంది? మళ్ళీ అమ్మాయి గారు వెళ్ళి రాజుని తీసుకురావడం ఏంది? ఇంత జరుగుతున్నా ఒక్కరు కూడా నోరు మెదపకుండా ఉండడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది. వీళ్ళ వ్యవహారం చాలా దూరం పోతున్నట్టుంది. ఏదో ఒకటి చేయాలి. రాజుని ఇలా వదిలేయకూడదు. అమ్మ మైసమ్మ తల్లి, నీ మీద నమ్మకంతో నా కూతురు నిప్పుల మీద నడుస్తుంది. తనకి నొప్పి తగలకుండా నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. అమ్మ మైసమ్మ తల్లి, కోటలో పుట్టిన యువరాణి నా కొడుకు కోసం నిప్పుల గుండం మీద నడుస్తున్నది. ఆ బిడ్డ చల్లగా ఉండేటట్టు ఆశీర్వదించమ్మా. పెదయ్య, అమ్మాయి గారి మొక్కు అర్థాంతరంగా ఆగిపోకూడదు. అమ్మాయి గారి మొక్కు నేను పూర్తి చేస్తాను. రాజు, రాజు, ఎలా కాలిపోయిందో చూడయ్యా. అమ్మా, కొంచెం ఊర్చుకోరా నాయన, తగ్గిపోతుంది. అమ్మా, నాకే ఇంతగా కాలింది. అమ్మాయి గారికి ఇంకెంత కాలిందో పాపం. అమ్మా, ఇది తీసుకెళ్ళి అమ్మాయి గారికి రాసొస్తాను. ఒరయ్యా, ఇంత రాత్రి వేళ ఏం కాదులే నాన్న. అయ్యో, రూప కాళ్ళు ఇంతగా కాలిన ఎవరికీ చెప్పకుండా తనే నొప్పిని అనుభవిస్తుంది. చెప్తే నేను బాధపడతానని చెప్పలేదనుకుంటా. పాపం రూప. రూపని నేను ఇలా చూడలేకపోతున్నాను. నా కోసమే ఆ నిప్పుల్లో నడిచింది. నేనే ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాస్తాను.
అమ్మగారు అమ్మగారు భయపడకండి, నేను మీ అబ్బాయి గారిని. రాజు నువ్వా? ఏం కాదు అమ్మాయి గారు, వెన్న రాస్తున్నాం కదా, తగ్గిపోతుందండి. అమ్మ రూపా, రాజు ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు? ఏమైంది తమ్ముడు? హా, అవ్వా 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 అవ్వా, రే ఏం చేస్తున్నావురా నువ్వు? అమ్మో అమ్మో అమ్మో, ఎంత దారుణం తమ్ముడు. అయినా మేమంతా ఉన్నాం కదా, ఎవరికి చెప్పినా రాస్తాం కదా మేము. అయినా మనం అందరం హాల్లోనే కూర్చున్నాం కదా మమ్మీ, మనకి తెలియకుండా రూమ్లోకి ఎలా వచ్చాడు? చెప్పరా, ఎలా వచ్చావు? తమ్ముడు ఈ టైంలో అమ్మాయి రూమ్లో దూరాడు. మన కళ్ళు గక్కొచ్చాడంటే వీడి మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే వచ్చాడు. చెప్పరా? అత్తయ్య! రూపా, వాణ్ణి నువ్వు వెనకేసుకురాకు. నీకు తెలియదు తమ్ముడు, వీడు తడిగుడ్డతో గొంతులు కోసే రకం. తమ్ముడు, వీళ్ళనెక్కడుంచాలో అక్కడే ఉంచాలి. నమ్మకస్తులు కదా అని అవుట్ హౌస్ లో ఉండనిస్తే వాడేకంగా బెడ్రూంలోకే వచ్చాడు. వాళ్ళకి ప్రమాదం అని నువ్వు ఆలోచించావు, వాడేమో మనకి ప్రమాదంగా తయారయ్యాడు. అమ్మో, అర్ధరాత్రి ఒక ఆడపిల్ల గదిలోకి వచ్చావంటే ఎంత ధైర్యం రా నీకు? చెప్పరా, అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావురా నువ్వు? దీపక్, ఒరే నాయనా, నువ్వు అడిగిన గంధం కర్పూరం ఏమైంది? ఏమైందా? ఏమైందని అడుగుతున్నావా? చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగనచ్చలా వచ్చి ఏమైంది అని అడుగుతున్నారా? నీ కొడుకుని అర్ధరాత్రి ఆడపిల్ల గదిలోకి పంపించి మా అమ్మాయికి వెన్నతో మర్దన చేయించి మచ్చిక చేసుకుందాం అనుకుంటున్నారు మీరంతా. పెద్దమ్మగారు ఏం మాట్లాడుతున్నారండి? ఈనాళ్ళ నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాడు, మచ్చిక చేసుకోవాలనుకుంటే ఈ అర్ధరాత్రి దొరికినదా? అమ్మాయి గోరంటే వాడికి అమ్మూరులాగా, దేవతలాగా. అలాంటి అమ్మాయి గోరుని మచ్చిక చేసుకోవాలనుకున్నట్టయితే మమ్మల్ని ఎందుకు రమ్మంటాడు? ఇగో ఇవన్నీ ఎందుకు తేమంటాడు? పెద్దయ్య, వాడి గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి వాడిని అపార్థం చేసుకోకండి అయ్యా. పాప నీ కట్టు కథలు. అక్క, వాళ్ళేంటో వాళ్ళ మనసులేంటో నాకు బాగా తెలుసు. అనవసరంగా నువ్వు గొడవ చేయకు. నేను గొడవ చేయడం ఏంటి తమ్ముడు? అవునక్క, నేను చేయాల్సిన పని వాడు చేశాడు. మీకెందుకు శ్రమ, నేను రాస్తాను. పర్వాలేదులేమ్మా, నేను రాస్తాలే. అయ్యగారు, మీరు మాకు దేవుడితో సమానం. ఆ అమ్మాయి గారు మాకు దేవతలు అంటారు. దేవతకి సేవలు చేసుకునే అవకాశం ఇవ్వండి. ముచ్చలు నువ్వు వెళ్ళు. కూర్చోండి అమ్మా. అయ్యో పర్లేదండి.
ముచ్చాలు అల్లిగే. మీరంతా నా బిడ్డ మీద చూపించే ప్రేమను చూస్తుంటే ఏ జన్మలోనో మీ అందరికీ రుణపడి ఉన్నానేమో అనిపిస్తుంది. ఇందులో రుణమే ఉంది అయ్యగారు. అమ్మాయి గారికి సేవ చేయడం, అమ్మాయి గారి మీద ప్రేమ చూపించడం మా బాధ్యత. ఈ ముత్యాలు డైరెక్ట్గా చెప్తున్నట్టే ఉంది, కానీ ఇండైరెక్ట్గా చెప్తుంది. రూప మా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి, రూపకి సేవ చేసుకోవటం మా బాధ్యత అని. రూప కూడా ఏం తక్కువ తినలేదు, పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తోంది. వీళ్ళిద్దరినీ చూస్తుంటే గడసరి అత్త సొగసరి కోడలు అనే సినిమా చూస్తున్నట్టుంది. వీళ్ళ ఓవర్ యాక్షన్. రాజు, నీ కాలు కూడా కాలింది కదా. అలాగేలేమ్మా, ఆడు తర్వాత రాసుకుంటాడు. ముచ్చలు నువ్వు కానీ. అప్పలనాయుడు తర్వాత ఏంటి? ఇప్పుడే రాయించుకుంటాడు. రా కూర్చో, నువ్వు కూడా రాయించుకో. అమ్మయ్యా, ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగా ఊహించి వచ్చాం కాబట్టి సరిపోనది గాని, లేదంటే పెద్దయ్య గురికి ఏవేవో చెప్పి అనుమానం వచ్చేటట్టు చేసేది. తిన్నింటి వాస లెక్క పెట్టే రకం అనుకుని బయటికి గెంటేసేవాళ్ళు. అమ్మ జాగ్రత్త. చిన్నమ్మ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. అమ్మాయి గారికి ఇప్పుడు ఎలా ఉంది? రూపా ఇంకా లేవలేదు రాజు. అమ్మాయి గారు ఇంకా లేవలేదా? పెద్దయ్య గారు వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. అవును రాజు, మీ పెద్దయ్య గారు చిన్నయ్య గారు ఏదో పనుందని ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. సరే, నేను వెళ్ళి అమ్మాయి గారిని లేపుతాను. దీపక్, వీణ్ణి ఏం చేసినా ఇంట్లో అందరూ వెనకేసుకొస్తున్నారు. వాడు చేసే తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తున్నాయి. అలాంటివే ప్లాన్ చేస్తున్నాడు మమ్మీ. ఇప్పుడేం ప్లాన్ చేశాడో చూద్దాం పద. ఎందుకులే మమ్మీ, వాడేం చేసినా మనమేం చేయలేకపోతున్నాం కదా. నువ్వు రారా దీపక్, రే రారా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. ఏంటి అమ్మాయి గారు ఈ టైం వరకు పడుకున్నారు? ఏమో రాజు, బాగా నిద్ర పట్టేసింది. దానికి తోడు కోల్డ్గా కూడా ఉంది రాజు, అందుకే లేవాలనిపించలేదు. ఇలా కాలిపోతుందంట అమ్మాయి గారు. రండి హాస్పిటల్కి వెళ్దాం. రాజు, నువ్వు మా తమ్ముడికి పిఏ అన్న విషయం మర్చిపోయావు. ఎప్పుడూ మా రూప చుట్టే తిరుగుతున్నావు. వయసొచ్చిన ఆడపిల్ల గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు నీ సొంత బెడ్రూమ్లోకి వచ్చినట్టు వచ్చేస్తున్నావు. అది నీకు మంచిది కాదు, ఈ ఇంటికి మంచిది కాదు. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళు. నువ్వు ఆగు రాజు. అత్తయ్య, ఎందుకు మీరు రాజుని శత్రువుని చూసినట్టు చూస్తారు? నాన్న ఎన్నిసార్లు చెప్పారు రాజు పిఏ మాత్రమే కాదు ఈ ఇంటి మనిషి అని. అయినా రాజు నాతో గిల్లి కజ్జాలేం ఆడట్లేదే. హెల్త్ బాగోలేకపోతే చూడ్డానికి వచ్చాడు. దానికే ఎందుకు మీరు ఇంతలా ప్రశ్నిస్తున్నారు? రూపా, మమ్మీ చెప్పేది నీ మంచి కోసమే కదా. రాజు ఇలా నీ రూమ్లోకి ఇష్టం వచ్చినట్టు వచ్చి వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రాజు ఈరోజేమీ కొత్తగా రావట్లేదు. మీరే ఈ మధ్య రాజుని కొత్తగా చూస్తున్నారు. రూపా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? అసలే నీకు తాళి ఎవడు కట్టాడో తెలియక నలుగురిలో తలెత్తుకు తిరగలేక ఎంత అవమానపడుతూ బ్రతుకుతున్నావో తెలుసా నీకు? మీ నాన్న గురించి కొంచెమైనా ఆలోచించావా? నిన్న అవుట్ హౌస్లోకి వచ్చాడు, ఈరోజు బెడ్రూమ్లోకి వచ్చాడు, రేపు నీ ఆగిపోయావేంటత్తయ్య? రాజు వాళ్ళు అవుట్ హౌస్ లోకి వచ్చింది వాళ్లకున్న ప్రమాదం నుండి బయటపడ్డానికి. ఇప్పుడు రాజు నా బెడ్రూమ్లోకి వచ్చింది నా బాగోగులు చూసుకోవడానికి. అంతేకాని మీరు ఆలోచిస్తున్నట్టు వంకర ఆలోచనలతో రాలేదు. రూపా, ఏ ఆలోచనతో వచ్చాడనేది చూసే వాళ్ళకి తెలీదుగా. నా రూమ్ వైపు డేగ కళ్ళేసుకుని చూస్తుంది మీరు మాత్రమే.
నా రూమ్లో ఏం జరుగుతుందని మీకు తప్ప ఎవ్వరికీ అవసరం లేదు. అసలు మీరు నా రూమ్లోకి ఎందుకు వచ్చారు? అదేంటి రూపా, నా తమ్ముడి దగ్గర పిఏగా పనిచేసేవాడికి ఉన్న అంత అర్హత కూడా మాకు లేదా? లేదు. ముందు మీరు నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళండి. రూపా, తెలుగు అర్థమవుతుంది అనుకుంటా. అమ్మాయి గారు, వాళ్ళతో గొడవ ఎందుకు? వాళ్ళు పెద్దయ్య గారితో చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది. నువ్వేం భయపడకు రాజు, వాళ్ళ మాటలు నాన్న నమ్మరు. సరే అమ్మాయి గారు, నేను వెంటనే వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఆవిరి పడుతురు కానీ. రాజు రాజు రాజు